లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42వ వచనం వరకు మనం చదువుకుందాము. ఈసారి ఆ వచనాలను మనం చదువుకొని వాక్యంలోకి వెళ్దాము. చదవండి. ఎవరైనా తీసుకున్న వారు దాన్ని చదివి వినిపించడానికి ప్రయత్నం చేయండి. వారు ప్రయాణం పోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తాను ఒక స్త్రీ చేర్చుకున్నాను. ఆమెకు మరియు ఆమె సహోదరు కూర్చుండి మార్త ఉదాహరణ పనిపెట్టుకుని తప్ప తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా, నేను నువ్వు చెప్పలేక నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పినాను. అందుకు ప్రభువు మార్త నీ అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైన ఒకటి మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. చాలండి. ఈరోజు దీని గురించి, ఈ వచనాల గురించి, ఈ సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుందాము. మనము తరచుగా మన కుటుంబాలలో అనేకమైనటువంటి సార్లు ప్రార్థనా కూటములు జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఈ సందర్భానికి అనుకూలంగా ఈరోజు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మనము అనేక సార్లు మన కుటుంబంలో ప్రార్థనల కూడికలను, మన కుటుంబంలో దేవుని గూర్చినటువంటి వాక్యమును వినిపించాలని కూడికలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆ కూడికలను మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో చాలామంది వాక్యాన్ని వినరు. నిజానికి వాళ్ళ కుటుంబంలో దేవుని గూర్చినటువంటి వాక్యమును వినిపింపజేసి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయంలో పెట్టాలి అనేటువంటి తాత్పర్యం కలిగి కుటుంబ ప్రార్థనలను, వీధి సువార్తలను, అనేకమైనటువంటి మీటింగులను మనము కండక్ట్ చేస్తూ ఉంటాం. అయితే చాలామంది ఆ ఉద్దేశాన్ని ప్రకారంగా కూడికలను అయితే పెట్టుకుంటున్నారు, కానీ దానికి తగినట్టుగా వాక్యాన్ని వినుకోకుండా వారు ఇష్టానుసారంగా ఉంటున్నటువంటి వారిగా ఉన్నారు. అయితే ఆ విషయంలో అది తప్పు అని చెప్పడం లేదు దేవుడు. అంటే వారు ప్రార్థన కంటే, వాక్యము కంటే ఇంకొక దానికి ఎక్కువగా విలువనిచ్చేవారిగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు ఏంటి అని అంటే, ఇదిగో మన ఇంటికి ప్రార్థన చేయడానికి అయ్యగారులు వస్తున్నారు, సేవకులు వస్తున్నారు, మనం ఏదైనా వాళ్ళకు చేసి పెట్టాలి అని మంచిగా టీ తయారు చేయడమో, లేకుంటే తినడానికి ఏదైనా చేసి పెట్టడానికో, ఇంకో దానికో చేసుకుంటూ ఉంటారు. కానీ నిజానికి దేవుడు యేసుక్రీస్తు, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఇదిగో ఒక ఉదాహరణ గురించి మనకు అక్కడ బోధిస్తూ ఉన్నాడు. అక్కడ చెప్తున్నటువంటి విషయం ఏమిటి అనేది ఒకసారి చదువుకుందాము. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఎవరు ఇద్దరు వ్యక్తులు? ఎవరెవరండి? ఎవరెవరు? మరియా అనేటువంటి ఒక ఆమె, మార్తా అనేటువంటి ఒక ఆమె. ఇరువురు కూడా మంచి భక్తి పరులారా, భక్తి వాళ్ళు గలవారా, భక్తి లేనివారా? మరియా, మార్తా ఇద్దరు ఎలాంటి వారు? ఇద్దరు భక్తి గలవారే. వాళ్ళ గురించి, ఇద్దరు గురించి నేను ఒక వచనాన్ని చదివిస్తాను మీకు, ప్యారలల్గా ఉన్నటువంటి వచనాన్ని. అయితే మరియా మంచి భక్తురాలే, మార్తా ఇద్దరు భక్తురాలే. కానీ ఇద్దరిలో ఎవరు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారంట? యేసుక్రీస్తు అక్కడ చెప్తున్నాడు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నారు? 42వ వచనంలో చూడండి, ఎవరు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నారో మనం గమనించాలి. ఎవరు? మరియా. దేనికి మరియా ఉత్తమమైన దానిని? చూడండి, ఇద్దరు విశ్వాసురాలే, మరియా విశ్వాసురాలే, మార్తా విశ్వాసురాలే. ఇద్దరు కూడా క్రీస్తు కోసమే సేవ చేస్తూ ఉన్నారు, క్రీస్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇద్దరిలో యేసుక్రీస్తు ఒక్కరిని మాత్రమే ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు, ఒకరిని అంగీకరించి, అనగా ఒకరిని దాన్ని ఏమంటారు, అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. అంటే ఒకరిని అభినందించి ఒకరిని అభినందించడం లేదు అని అంటే అక్కడ ఏం జరిగి ఉండాలి? ఏదో దేవునికి అనగా ఇంకా కొంచెం బెటర్గా చేయలేకపోయారు వాళ్ళు అక్కడ ఇద్దరిలో ఒకరు.
అంతేనా? ఇద్దరున్నారు, ఇద్దరిలో ఒకరు దేవునికి అనుకూలంగా కొన్నిటిని నడిపించారు, కొన్ని అనుకూలంగా అక్కడ జరగడం లేదు. అందుకు కాబట్టి ఒకరిని అభినందించారు, ఒకరిని దేవుడు తిరస్కరించినట్టుగా చూద్దాం. అయితే వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మనం చదువుకుందాం. ఈ ఇద్దరు ఎలాంటి వారు? ఇద్దరు విశ్వాసరాలేనా, విశ్వాసరాలు కారా? మరియా మార్తా ఇద్దరు భక్తిపరులారా, భక్తిపరులు కార్లా? ఇద్దరు భక్తిపరులే. సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటంటే మన కుటుంబాలలో అనేక మార్లు మనం యేసుక్రీస్తు గురించినటువంటి సువార్తను చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఏది ఉత్తమమైనదో ఏది ఉత్తమమైనది కాదో ఒకసారి చూద్దాం. ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనం. అంతటా 11వ అధ్యాయం 32వ వచనం మళ్ళీ ఒకసారి అందరూ చదివి తీసినాక. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండు నన్ను. ఏమనుకుంటుందామా? ఎవరు ఇక్కడ చదువుతున్నటువంటి వ్యక్తి? మరియా అనేటువంటి ఆమె యేసుక్రీస్తును చూచి పాదముల మీద పడి ఏమంటుంది? అయ్యా, నీవు ఇక్కడ ఉంటే గనక నా సహోదరుడు. అంటే ఆమెకి ఏమని విశ్వాసం ఉంది? యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు మీద ఏమని విశ్వాసం ఉంది? అయ్యా, నీవు కనుక ఇక్కడే ఉండింటే నా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు. అంటే యేసుక్రీస్తు బాగు చేయగలడు అని విశ్వసించిందామె. నిజంగా యేసుక్రీస్తు నా సహోదరుని బ్రతికించేవాడు అనేటువంటి మాట ఆమె విశ్వసించిందా, విశ్వసించలేదా? సో మరియా ఇప్పుడు విశ్వాసరాలా కాదా? వెరీ గుడ్. తర్వాత అదే అధ్యాయంలోనే 21వ వచనం చూడండి. ఇప్పుడు దాకా చదివినటువంటి వ్యక్తి మరియా. ఆ పైన 21వ వచనంలో చదువుతున్నటువంటి వ్యక్తి ఎవరు? ఆమె ఏమంటుంది? మార్తామా యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇద్దరు కూడా ఎట్లా కనబడుతున్నారు? ఇక్కడ ఇద్దరు కూడా మంచి విశ్వాసురాలుగానే కనబడుతున్నారు. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఇద్దరు ఏమంటున్నారు అంటే, తన సహోదరుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు లాజరు విషయంలో యేసుక్రీస్తు దూరం నుండి చూస్తూ ఉండగా, దూరం నుండి వస్తూ ఉండగా ఒక ఆమె మార్త అనేటువంటి ఆమె ఎదురుపడి, అయ్యా, నువ్వు ఇక్కడ ఉండినంటే నా సహోదరుడు చావుకోకుండా ఉండినందు అని అంటాను. ఆ తర్వాత ఈమె తన ఇంకొక చెల్లి దగ్గరికి, ఇంకొక సహోదరి దగ్గరికి తీసుకొని వెళ్తుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె కూడా ఆమె నోట్లో నుండి కూడా ఏమొస్తుంది? ఇద్దరు ఒకటే మాట పలుకుతున్నారు, అయ్యా, నీవు ఇక్కడ ఉండినంటే నా సహోదరుడు చనిపోయేవాడే కాడు. అంటే దీని అర్థం మనం ఆలోచన చేస్తే ఇద్దరికి కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉన్నట్టుగానే కనబడుతుంది. సో ఇద్దరు కూడా విశ్వాసమైనటువంటి వారే అనేటువంటి మాటను మనం గమనించుకుందాం. అయితే ఒకసారి ఆ వచనాల దగ్గరికి వెళ్ళి మనం గమనించినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నాడో. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలోనికి ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట ఏం చేస్తుందంట? మార్తా అనేటువంటి స్త్రీ ఎవరు? ఇక్కడ లోపల పిలుచుకొని పోయేది కూడా ఎవరు? మరియా కాదు, అక్కడ పిలుచుకొని పోయేది మార్తా. మార్తా అనేటువంటి ఒక స్త్రీ తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును పిలుచుకొని తన ఇంట్లోకి తీసుకొని పోయి చెప్తుంది. తీసుకొని పోయి ఏం చేస్తుంది ఆమె? మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంటిలోకి చేర్చుకునేను. ఆమెకు ఎవరున్నారు ఇక్కడ? మరియా అను సహోదరియు ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. మార్తా ఏం చేస్తుంది? విస్తారమైన పని పెట్టుకునేట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఏమంటుంది? యేసుక్రీస్తుని చూసి, అయ్యా, నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, నేనేమో నీకు హడావిడిగా అన్ని చేసి పెట్టాలని అటు ఇటు తిరుగుతున్నాను, హడావిడిగా ఉన్నాను, నువ్వు వచ్చావు కాబట్టి. మరి నా చెల్లెలేంటి, నా సహోదరి ఏంటి నీ దగ్గర కూర్చొని ఉంది, నీ దగ్గర కూర్చొని ఎవరు మారుతూ ఉంది, నీకు చింత లేదా? నేను ఇట్లా కష్టపడుతుంటే నీకేం చింత అనిపించడం లేదా అని అంటుంది. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నాడు దానికి? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుము అంటున్నాడు అని అడుగుతుంది. అయ్యా, ఇదిగో ఆ మరియా ఉంది కదా నీ దగ్గర కూర్చొని,
నీ దగ్గర కూర్చొని ఉంటే నీకు బాధ లేదా? నేను ఈమెనే తిరుగుతానా పని చేసుకోవడానికి? ఆమె నీ దగ్గరికి వచ్చి కూర్చొని ఉంది, ఆమె నా దగ్గరికి పంపించు అని అడుగుతా ఉంది. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు? అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఒక వ్యక్తి మీ ఇంటికి వచ్చాడు, గొప్ప వ్యక్తి. సరే, యేసుక్రీస్తే మీ ఇంటికి వచ్చాడు. యేసుక్రీస్తు మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరేం చేయాలి? మన ఇంటికి అనేక మార్లు యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. మీరు గమనించారో కానీ యేసుక్రీస్తు మన ఇంటి దగ్గరికి అనేక మార్లు వస్తూనే ఉన్నాడు. ఇప్పటికి వచ్చాడు, ఇక్కడ కూడా మన మధ్యలో ఉన్నాడు యేసుక్రీస్తు. ఎవరి మాటలు చదువుకుంటున్నాం మనం ఇప్పుడు? సో యేసుక్రీస్తు మాటలు చదువుకుంటున్నామంటే యేసుక్రీస్తు మనతో ఉన్నాడా లేడనా? ఇప్పుడు ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతోనే ఉన్నానన్నాడు. మనం ఎక్కడ కూడుంటామో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు మన దగ్గరే ఉన్నారు. అయితే ఈ విధంగానే వాళ్ళ దగ్గరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అయితే అక్కడ ఇద్దరు స్త్రీలు ఏం చేస్తున్నారు? ఒక ఆమెమో ఇంటికి పిలుచుకొని వచ్చినందుకు అయ్యగారికి ఏదైనా చేసి పెట్టాలి అని అంటుంది. ఇంకొక ఆమె ఏం పనులు అన్నీ మానేసి వచ్చి కూర్చొని ఆయన చెప్తున్న వాక్యాన్ని వింటూ ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు? ఇప్పుడు ఎవరైతే వాక్యానికి విలువనిస్తారో వారు మాత్రమే గొప్పవారు. అలాగని రే ఇటారా అలాగని వచ్చిన వారికి ఆతిథ్యం చేయకూడదంటారా? వచ్చిన వారికి భోజనాలు సమకూర్చకూడదంటారా? వచ్చిన వాళ్ళకి ఏదైనా చేసి పెట్టకూడదని అంటారా? ఒకసారి వచనాలు చదవండి. మా హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. 13వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. గట్టిగా చదవండి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయక మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసితిరి. ఇప్పుడు దీన్ని వచ్చినాన్ని బట్టి మార్త చేసేది మంచి పనా చెడ్డ పనా? ఈ వచనం ఉంది కదా, ఏమనున్నది? ఆతిథ్యము చేయడము మరవగాకండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు వారికి ఏదైనా చేసి పెట్టడానికి మీరు మర్చిపోగాకండి. కొందరు ఎరగకనే ఏం చేశారంటున్నారు? అక్కడ వచ్చిన వాళ్ళు కూర్చుంటారులేండి, మీరు గమ్ముగా వినండి. ఇదే మార్త వాళ్ళనే చేసేది. అంటే ఇక్కడ చూడండి, ఆతిథ్యము చేయడము మర్చిపోకూడదు అని అంటున్నప్పుడు మార్త చేసినటువంటిది మంచి పనా చెడ్డ పనా? కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. ఎవరు వాళ్ళు? కొందరు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు ఎవరు? చూడండి, ఇక్కడ గమనిస్తున్నటువంటి మాటను ఒకసారి ఆలోచన చేయండి. 2వ వచనంలో ఆతిథ్యము చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. కొందరు ఎరగకుండానే, అనగా వాళ్ళు మా ఇంటికి వచ్చింది దేవదూతలే అని తెలియకుండానే వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? కొందరు వాళ్ళ ఇంటికి వచ్చినది దేవుని సంబంధికులు, దేవుని దూతలు మా ఇంటికి వచ్చారే అని వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చారు, వాళ్ళకు మంచిగా భోజనాలు చేసి వడ్డించి పెట్టేశారు. దానివలన దేవుడు వాళ్ళని ఏమంటున్నారంటే, అలాగా ఇంటికి వచ్చిన వారికి తినడానికి పెట్టినప్పుడు, ఇంటికి వచ్చిన వారికి ఏదైనా తాగడానికి ఇచ్చినప్పుడు, వారికి ఏదైనా మేలుకరమైనటువంటిది ఏదైనా వాళ్ళ కడుపుకో వాళ్ళకి ఏదైనా చేసినప్పుడు దానిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? అలాగా చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు తెలియకోకుండానే దేవునికే చేస్తున్నట్టుగా ఉన్నది ఆ పని అని అంటున్నాడు. దీన్ని బట్టి చూస్తే మార్త కూడా మంచి పనే చేస్తుంది. ఇక్కడ ఇంకొకసారి గమనించండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు? ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మనతో.
ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయడం మర్చిపోగాకండి. మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి మంచినీళ్ళు ఇవ్వడానికో, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టడానికో, వాళ్ళకి తినడానికి ఏదైనా ఇవ్వడానికో మీరు వెనకాడగాకండి. అది చేయడం వలన దేవదూతలకే చేసినట్టుగా ఉంది. అట్లా తెలియకోకుండానే మీరు దేవునికే చేసినట్టుగా ఉంది. కాబట్టి మీ ఇళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు మంచి ప్రేమతో ఆతిథ్యము చేయడము మరవగాకండి. అలాగ చేయడము మంచి పని. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి, సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. రోమపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అంటే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచూ ఉండుడి. ఇలాగనే ఉండండి మీరు. పరిశుద్ధులు అంటే ఎవరు? ఇక్కడ పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? ఎవరైతే రక్షింపబడి క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడి బాప్తీసం తీసుకొని సంఘంలో చేర్చబడుతూ క్రీస్తు పోలిక ప్రకారం నడుచుకుంటూ ఉన్నారో, అనగా మన సహోదరులు మనమందరం కూడా క్రీస్తు ఎదుట పరిశుద్ధులుగా అవుతున్నాం కనుక మనమందరం కూడా ఒకరికొకరం పరిశుద్ధులము. ఆ కాలంలో పరిశుద్ధులుగా ఉంటున్నటువంటి వారిని బట్టి ఏమని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచూ ఉండండి. వాళ్ళ అవసరాలకు తీర్చుకుంటూ ఉండండి. వారికి మంచిగా ఏమైనా కావాలంటే చేసి పెడుతూ ఉండండి అని ఈ విధంగా దేవుడు మనకు చెప్తున్నాడంటే దాని అర్థము చేయమన్నా చేయకూడదనా? చెయ్యాలి అని. ఒకసారి ఆదికాండంలో గమనించండి మీరు. 18వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం నందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదను. దయచేసి కాలు కనుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారము తెచ్చదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరిగిన నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. ఏమంటున్నాడు ఇక్కడ అబ్రహాము? ఎదురుగా వస్తున్నటువంటి మనుషులు ఎంతమంది ఉన్నారు అక్కడ? అబ్రహాంకి ఎదురుగా ఎంతమంది ఉన్నారు? 2వ వచనంలో అంటే అక్కడ 1వ వచనంలో ఆ వచ్చినటువంటి వారు ఎవరు అని చెప్తున్నాడు దేవుడు? అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అంటే అక్కడ కనబడుతున్నటువంటి మనుషులు 3గా కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి వచ్చింది ఎవరు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? యెహోవా. కానీ అబ్రహాంకి అప్పటికి అర్థం కాలేదు. వాళ్ళ ఎదుటికి ఎవరు కనబడుతున్నారు? ఎంతమంది కనబడుతున్నారు? అతనికి 3 కనబడుతున్నారు. 3 కనబడుతూ ఉంటే వారిని ఇంటికి పిలుచుకొని వచ్చి, మీరు మా ఇల్లు దాటిపోకండి, మా ఇంట్లోకి రండి, నీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కోండి, ఇదిగో కొద్దిసేపు ఉండండి, రొట్టెలు చేస్తాను, భోజనం చేస్తాను, ఆహారం సిద్ధపరుస్తాను, మీరు కొంచెం తిని నిమ్మలపడి వెళ్ళండి అని అంటున్నారు. అంటే మనుషులు వచ్చినట్టుగానే ఉంది అక్కడ. కానీ ఓవరాల్గా దాని యొక్క అర్థాన్ని చెప్తున్నాడు 1వ వచనంలోనే, దేవుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని. కానీ అబ్రహాంకి అదంతా కూడా మనుషుల్లాగే కనబడుతున్నారు, మనుషులు వచ్చినట్టుగానే ఉన్నారు. కానీ ఆతిథ్యం చేసే విషయంలో అబ్రహాం వెనకపడలేదు. అందుకే అక్కడ హెబ్రీ పత్రికలు ఏమంటున్నాడు అంటే, ఎరుగకయే వారు దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. మీ ఇంటికి ఎవరైనా వస్తే వారికి మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మీరు మీ ఇంటికి ఎవరైనా వస్తే వారి కడుపు నింపడానికి ప్రయత్నం చేయండి. ఏమో దేవుడు ఎవరి రూపంలో వస్తున్నారో, ఎవరి యొక్క ఆలోచన ప్రకారం వస్తున్నారో తెలియదు. వచ్చిన వాళ్ళకు మంచిగా ఆతిథ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఇంకొక వచనం చూడండి. అదే అధ్యాయంలోనే 19వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. తర్వాత ఇంకొక వ్యక్తి కనబడతారు ఇక్కడ. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సొదొమ చేరుకున్నప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారి ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చున నేను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలోనే రాత్రి
ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం చూడండి, 3వ వచనం గమనించండి. అక్కడ అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. ఏం చేస్తున్నారు ఇక్కడ? లోతు కూడా, అబ్రహాం తర్వాత లోతు, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? ఎదురుగా వస్తున్నటువంటి మనుషులను పిలిచి మరి వాళ్ళకు భోజనాలు పెడుతూ ఉన్నారు. వాళ్ళ కడుపునకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. ఇది మంచి పనా చెడ్డ పనా? ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త దీని గురించి యేసుక్రీస్తు ఏమంటున్నాడో ఒకసారి గమనించుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం. యేసుక్రీస్తు దాని గురించి ఏమంటున్నాడో, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక గొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగి అయినుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్ద వచ్చితిరి నన్ను అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గొంటుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు ఏమంటున్నాడు ఇక్కడ, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరినని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. తీర్పు దినమున ఏం జరుగుతుందంట? ఇక్కడ గొర్రెలను మేకలను పక్కకు తీసేసి గొర్రెలను దేవుడు ప్రోత్సహిస్తున్నాడు, అభినందిస్తున్నారు. మీరు మంచిగా చేశారు, నేను ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళని ఇచ్చారు, నాకు ఇల్లు లేనప్పుడు ఇంట్లోకి చేర్చుకున్నారు, నాకు ఏం పరిస్థితి లేనప్పుడు నన్ను బాగా చూసుకున్నారు అని అంటే వాళ్ళు అంటున్నారు, నువ్వు ఎప్పుడు రాలేదమ్మా ఇంటికి అంటే, అప్పుడు యేసుక్రీస్తు సమాధానం ఇస్తున్నాడు. ఏమని? అయ్యా, మిక్కిలి అల్పులైనటువంటి వీరికి చేస్తే నాకు చేసినట్టే, నువ్వు వాళ్ళకు చేశావు కాబట్టి నాకు చేసినట్టుగానే ఉంది, కాబట్టి మీరు ఈ రాజ్యం స్వతంత్రించుకోవడానికి అర్హులు అని చెప్తున్నారు. ఇది గమనించండి. ఇన్ని వచనాలు చదివినప్పుడు ఆతిథ్యము చేయడము మంచి పనా చెడ్డ పనా? మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి చేసి పెట్టాలనా లేదా? చూడండి, పేద విధవరాలు గమనించండి. పాత నిబంధన గ్రంథంలో విధవరాలు ఉంది. ఆమె ఏలియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసింది? ఎలీషానా? ఏలియా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఏం చేసింది ఆమె? ఇదిగో ఆయన అడుగుతాడు, అయ్యా నీ బుడ్డిలో ఉన్నటువంటి గోధుమ పిండితో, ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనెతో నాకు రొట్టెలు చేసి అంటే నాకు ఉండేది కొంచెమే అని అడుగుతుంది. అయినా పర్లేదు నువ్వు చెయ్యి అంటాడు. ఆమె దేవుని మాటకు రాదనకుండా చేస్తే ఆయన ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయేంత వరకు ఆ బుడ్డిలో ఉన్నటువంటి నూనె అయిపోదు, ఆ కుండలో ఉన్నటువంటి గోధుమ పిండి అయిపోదు. దేవునికి ఇచ్చే విషయంలో జాగ్రత్త పడండి. దేవునికి అనగా దేవుడే ప్రత్యక్షంగా నీ ఇంటికి రాడు. దేవుడే నీ ఎదుటికి వచ్చి నేను ఇదిగో ఇటు ఇవ్వండి అని అడగడు. దేవుడు అటు వచ్చి అడిగితే కనుక నీ ఆస్తిని కూడా ఇస్తావు, అది వేరే విషయం. కానీ నీ పొరుగువాని రూపంలోనూ, నీ సేవకుల విషయంలోనూ, నీ వేరే అనాథలుగాను నీ ఎదుట కనబడుతూ ఉంటారు. వారికి ఆతిథ్యం చేయడం మర్సగాకండి. వాళ్ళు ఖచ్చితంగా మీరు చేయడానికి ఇష్టపడండి. అలా చేసినప్పుడు మీరు యేసుక్రీస్తు నామమున ఆ విధంగా చేస్తారు కాబట్టి ఆయన నామం గణహార్థమై దేవునికి చేసినట్టుగానే అది ఉంటున్నది. కాబట్టి ఆతిథ్యము చేయడము మర్చిపోకండి. ఈ విధంగా ఆతిథ్యం చేసిన వారిలో మార్త తన ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుకు ఆతిథ్యం చేయడానికి పరుగులెత్తుతుంది, తొందరపడుతుంది. అయితే ఈ ఆతిథ్యం విషయంలో యేసుక్రీస్తు దేనిని గొప్పగా ఎంచుకున్నాడు? ఆతిథ్యం చేస్తున్నటువంటి ఆమెను గొప్పగా ఎంచాడా, లేదంటే ఆతిథ్యం కంటే గొప్పది ఏదైనా ఉన్నదా? అక్కడ గమనించండి. ఇప్పుడు చెప్పుకున్నాం, ఆతిథ్యము చేయడము చాలా గొప్పది. తెలియకోకుండానే దేవునికి చేసినట్టుగా ఉన్నాం మనం. దేవునికి ఆకలి కొంటే దేవునికే పెడుతున్నట్టుగానే ఉంది. కానీ ఆతిథ్యము కంటే, ఆ ఉన్నతమైనటువంటి కడుపు నింపడానికంటే, నువ్వు ఎన్నో సేవలు చేసేదానికంటే, ఈ తొందరపడి ఉరుకులెత్తి ఆ పరుగులెత్తి ఆ విధంగా చేసేదానికంటే అది ఉత్తమమైనప్పటికీ దానికంటే గొప్పది ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు? దేవుని యొక్క వాక్యం వినడం గొప్ప విషయం. ఈనాడు గొప్ప విషయాన్ని మనం పక్కన పెట్టేస్తున్నాం. గమనించండి,
దేవుని కూర్చున్నటువంటి వాక్యాన్ని మనం పెడజెవి పెట్టేస్తున్నాం. నీ ఇంటికి ఎవరైనా సేవకులు వచ్చారంటే అయ్యా ఇదిగో అది చేస్తాం, ఇది చేస్తాం, అది తీసుకొని రావాలి, ఇది తీసుకొని రావాలని చెప్పి పురుకలు ఎత్తుతుంటారు. నిజమే, అది మంచి పనే. కానీ దానికంటూ ఒక టైం మీరు నిశ్చయించుకొని ముందుగానే సిద్ధపరిచి పెట్టుకోండి. కానీ మొదటి అయినటువంటి విషయము, ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అని అంటే దేవుని యొక్క వాక్యానికి మనము చోటునివ్వాలి. ఇక్కడ చదువుకుందాం. ఇప్పుడు రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదవండి. అవి వచ్చిన మనందరికి కూడా తెలిసే ఉండాలి. రోమపత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. గమనించండి రత్నకుమార్, అది ఇక్కడ ఇంకొక విషయం ఉంటుంది. వినుట వలన విశ్వాసం కలుగును, పదిహేడు వచనం. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. వాక్యం వినడం ద్వారా ఏమొస్తుంది మీకు? వాక్యమును వినడం ద్వారా మనకి ఏమొస్తుందంట? విశ్వాసం వచ్చింది. అయితే ఆ విశ్వాసం ఇంకా ఎవరి గురించి వినడం వల్ల వస్తుంది? అక్కడ గమనించండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తు యొక్క మాటలు వింటే మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. నేను అనేక మార్లు ఈ విషయాన్ని చాలా మాటలు చెప్పా బైబిల్ చర్చ్ బిల్డింగ్లో కూడా. ఏమనంటే మనుషుని యొక్క మైండ్ అనేది చాలా స్టోర్ చేసుకుంటున్నటువంటి స్టోరేజ్ ఇది. ఇందులోకి కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా ఏవైతే వింటూ ఉన్నావో, చూస్తూ ఉన్నావో, మాట్లాడుతున్నావో అవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి? మైండ్లో, హృదయంలో స్టోర్ అవుతాయి. అయితే ఈ హృదయంలో ఉంటున్నటువంటి వాటి మీద మనమందరం కూడా ఆధారపడి ఉంటాం. అందుకే ఏమంటున్నారంటే తరచుగా క్రైస్తవులు విశ్వాస సంబంధమైనటువంటి క్రీస్తు యొక్క మాటలను వినడానికి ప్రయత్నం చేస్తే ఈ హృదయంలో క్రీస్తు గురించినటువంటి మాటలే ఎక్కువగా ఉంటాయి కనుక నీ నడతలు దాని మీద ఆధారపడి ఉంటాయి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా క్రీస్తు మీద చాలా విశ్వాసం గలవాడిగా ఉంటావు. నీ అడుగులు తడబడుకోకుండా కరెక్ట్గా ఉంటాయి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చినటువంటి మాట వలన కలుగును. అయితే ఆ విశ్వాసం ఏం చేస్తుంది అనేది చూద్దాం ఒకసారి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఐదో అధ్యాయం 13వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏది అనగా, చదువులే రత్నమాల రెండు కలిసే ఉండాలండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచుచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఇక్కడ 12వ వచనం ప్రాముఖ్యం మనకు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ దేవుని కుమారుని నామము అందు విశ్వాసముంచు మీరు ఎలాంటి వారు? దేవుని కుమారుడు అనగా ఎవరు? దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తు నామమునందు మీరు విశ్వాసం ఉంచుతున్నారా? విశ్వాసం ఉంచుతున్నటువంటి మీరందరూ కూడా ఎలాంటి వారు? మీకేమున్నది? నిత్య జీవం ఉంది. నిత్య జీవం. యేసుక్రీస్తు నందును మీరు విశ్వాసం ఉంచితే మీకు నిత్య జీవం ఉంది. ఆ విశ్వాసం ఉంటే మీకు నిత్య జీవము. విశ్వాసం లేకపోతే, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే మానవునికి ఏముంది? అంతే కదన్నా. క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా క్రీస్తునందుకు మనకు విశ్వాసం కలగాలి అంటే మనం ఏం చేయాలి? వినుట వలన విశ్వాసం కలుగును. సో యేసుక్రీస్తునందు మీకు విశ్వాసం అధికం కావాలి అని అంటే, అధికమైనప్పుడు మీకు పరలోకం వస్తుందని అన్నప్పుడు, అధికమైన విశ్వాసం నీకు కావాలంటే నువ్వు ఎవరి మాటలు వింటూ ఉండాలి? తరచుగా క్రీస్తు మాటలే వింటూ ఉండాలి. కానీ నేటి సమాజంలో క్రీస్తు మాటకు ఇస్తున్నట్టుగానే ఉన్నాం, కానీ క్రీస్తు మాటకు చెవున పెట్టడం లేదు మనం. చూడండి, ఇప్పుడే గమనించండి. క్రీస్తు యొక్క బోధ అక్కడ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి వాక్యం వినడానికి ప్రయత్నం చేయాలి మనం. ఆయన మాటలు వింటున్నామంటే ఆయన ఎందుకు మనకు విశ్వాసం పెరుగుతుందే కానీ తరగదు. అలాగా చెప్తున్నటువంటి ఆ దగ్గరికి వెళ్ళి మనం విశ్వాసంగలమైనటువంటి మాటలు వింటే అభివృద్ధి అవుతాం మనం. కానీ దానికి మనం ఎప్పుడు టైం ఇవ్వం.
చివరిగా వెళ్దాంలే వాక్యం చెప్పేటప్పుడు అయిపోయినాక ఇంకా లాస్ట్న 2-3 వచనాలు చదువుతున్నప్పుడు వెళ్తే తొందరగా అయిపోతుందిలే అని అనుకుంటాం. నిజానికి గమనించండి, ఇది మనం చేస్తున్నటువంటి చాలా మనం పొరపాటు చేస్తున్నటువంటి విషయం ఇది. క్రీస్తు మాటకు మనం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. క్రీస్తు కూర్చున్నటువంటి వాక్యానికి మనం ఎక్కువ విలువలు ఇవ్వాలి. మరియా ఏం చేస్తుంది అక్కడ? అదే చేస్తుంది, వినడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ హంగామా అవన్నీ చేయడం తప్పని చెప్పడం లేదు యేసుక్రీస్తు, అది మంచి పనే. కానీ వాటికంటే గొప్పమైన విషయం ఏంటంటే దేవుని కూర్చున్నటువంటి వాక్యం వినడమే. ఇంకొక వచనం చూడండి, యోబు గ్రంథం మీరు చదివితే ఆ వచనాలు అన్నీ ఎక్కువ అవుతాయి. కానీ యోబు గ్రంథం 28వ అధ్యాయం మీరు చదువుకొని రండి ఎప్పటికైనా. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో మీరు చదివినప్పుడు అక్కడ ఏముంటుందంటే, ఈ మానవుడు దేవుని కూర్చున్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునడానికి ఎక్కడెక్కడ వెళ్తున్నాడు తెలుసా? కొండలకు వెళ్తున్నాడు, లోయలకు వెళ్తున్నాడు, సొరంగాల్లోకి వెళ్తున్నాడు, అనేకమైనటువంటి భూములను తవ్వుతున్నాడు, సముద్రంలో వెతుకుతున్నాడు, అంతలక్కల వెతుకుతున్నాడు. కానీ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం అతనికి రావడం లేదు. కానీ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం ఎక్కడున్నది అంటున్నాడు? యోబు గ్రంథం 28వ అధ్యాయము చివరి వచనం చదవండి. మరియు యెహోవా యందలే చూడండి, ఇక్కడ 20వ వచనం చదువుతున్నకు మారు. అట్లయినా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును? వివేచన దొరుకు స్థలం ఎక్కడా? 24వ వచనం, ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశం క్రింది దాని అంతటిని తెలుసుకొనుచున్నాడు. గాలికి ఇంత బరువు ఉండవలనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమును బట్టి జలములకు ఇంత కొలతయు వాటికి కొలిచి చూచినప్పుడు, వర్షమునకు కట్టడ నియమించినప్పుడు, ఉరుములతో కూడిన మెరుపునకు మార్గం ఏర్పరిచినప్పుడు ఆయన దాన్ని చూచి బయలుపరచెను, దానిని స్థాపన చేసి దానిని పరిశోధించెను. 28వ వచనం ప్రాముఖ్యం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు. ఎక్కడికెక్కడ ఎత్తుకులాడుతున్నారు కానీ మనుషులు పైన వచనాలన్నీ మీరు చదివితే నదులలో వెతుకుతున్నారు, సముద్రంలో వెతుకుతున్నారు, లోయలో వెతుకుతున్నారు, సొరంగంలో వెతుకుతున్నారు, అనేకమైనటువంటి గుంటలు తవ్వుతూ వెతుకుతున్నారు. ఈ జ్ఞానం సంపాదించుకోవడానికి, పరిశోధన చేయడానికి అన్నిటి మీద పరిశోధన చేస్తున్నారు. కానీ జ్ఞానం ఎక్కడున్నదంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన దగ్గర ఉంది జ్ఞానము. ఈ జ్ఞానము మనం సంపాదించుకోవడానికి వెళ్ళాలి. ఈ జ్ఞానం వలన ఏమొస్తుందో మీకు తెలుసుకోవాలి. ఈ జ్ఞానం వలన ఏమొస్తుంది? నీతి మార్గంలో నడుస్తాము, పరలోకంలో మనకు స్థానం ఉంటుంది ఈ జ్ఞానం మనకుంటే. ఇది ఎలాంటి జ్ఞానం అంటున్నాడు ఒకసారి పేతురు పత్రికలు చూడండి. 1వ అధ్యాయం 24వ వచనం, సర్వశరీరులు గడ్డిని పోలిన వారే ఉన్నారు, వారి అందమంతయు గడ్డిని పోలి ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ఏది నిలుస్తుందంటే ఎల్లప్పుడు దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతావు, అందరం పోతాం. ఈ లోకం శాశ్వతం కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా ఒక్కటే మాటగా నడిపింపబడుతుంది ఈ బైబిల్ గ్రంథం. ఇది గతించుతుందా? ఇప్పటికి ఎన్ని తరాలు మారింటాయి, ఎన్ని వందల వేల తరాలు మారినప్పటికీ ఆయన మాట మారుతుందా? ఇక్కడ ఏది శాశ్వతంగా నిలిచేది? ఈ అక్షయమైనటువంటి బీజం ద్వారా పుట్టినటువంటి మనం కూడా ఎలా ఉంటామంటున్నాడు దేవుడు? మనం కూడా నిరంతరం నిలుస్తాము అని అంటున్నాడు. కానీ ఈ మనుషులు ఏం గమనిస్తున్నారు తెలుసా? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం చదవండి ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము చివరి వచనం. 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనం, 16-17 వచనం, 15 నుంచి చదువుతున్నాం. మరి ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును. ఏది నిరంతరం నిలిచేది? దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలిచేది కానీ చూసాం పేతురుపత్రికలో. అది అక్షయమైనటువంటి బీజము, అది అక్షయమైనది, ఎప్పటికీ నశించిపోనిది. తరతరాలు మారుతున్నప్పటికీ కూడా వాక్యమును మాత్రం మార్చలేకపోతున్నాము. వాక్యం ఎప్పటికీ నిలిచేది. ఆ వాక్య ప్రకారము జరిగించాలనుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలనుకుంటున్నటువంటి వారు కూడా ఎలాగుంటారంటే ఇక్కడ
నిరంతరము నిలుస్తారు. కానీ మనుషులు ఏదాన్ని ఎత్తుకుతున్నారు? పైన 16వ వచనం ప్రకారము, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో అవి తండ్రి వలన పుట్టినవి కావు, కానీ మనుషులు వీటి కోసం ఎత్తుకులాడుతున్నారు. ఎంత ప్రౌడ్గా ఉండాలి, ఎంత అహంకారంగా ఉండాలి, ఎంత జ్ఞానంగా ఉండాలి అని ఈలోక సంబంధమైన జ్ఞానాన్ని, ఈలోక సంబంధమైన డబ్బును, ఈలోక సంబంధమైన వాటిని ఎత్తుకులాడుకుంటూ అనేకమైనటువంటి మీటింగులకు వెళ్తూ అనేకమైనటువంటివి ఎన్నో కార్యకలాపాలు జరుపుతూ ఉన్నారు ఈనాడు మనుషులు. కానీ ఉత్తమమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, నిరంతరము నిలిచేది ఏంటి? వాక్యము. ఆ వాక్యము ద్వారా మనకి ఏమొస్తుందంటే, అదే పేదరు 1 యోహాను 5వ అధ్యాయము 21వ వచనంలో చూడండి. 1 యోహాను 5వ అధ్యాయం 21వ వచనంలో, చిన్నపిల్లలారా 5వ అధ్యాయం 21వ వచనమా? 1 యోహాను 5వ అధ్యాయం 11వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవం లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. దేవుని నామం నందు, యేసుక్రీస్తు యొక్క నామం నందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనకు ఏం కలుగుతున్నది అంటున్నాడు ఇక్కడ? విశ్వాసం కాదు, విశ్వాసం ఇస్తున్నటువంటి మనకు ఏం కలుగుతున్నదంట? నిత్య జీవము కలుగుతున్నది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియులారా, ఈ వచనాలన్నీ కూడా మనం చదువుకుంటున్నప్పుడు మనమందరం కూడా నిత్యమైన దానికోసమే ఎత్తుకులాడాలి. జ్ఞానవంతుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పటికీ నిలిచే దానికోసం ఆతృత పడతాడు. అజ్ఞానవంతుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ తాత్కాలికమైనటువంటి సంతోషాని కోసమే ఆలోచన చేస్తాడు. కానీ జ్ఞానవంతులమైనటువంటి మనము దేనిని ఎంచుకోవాలి? ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని కోసం ఎంచుకోవాలి. దానికోసం మనం విలువనివ్వాలన్నా? చూడండి, ఇంకా ఈ విధంగా మనం ఆలోచన చేసుకుంటూ సామెతల గ్రంథంలో చూడొచ్చు. ఇదిగో దేవుని యొక్క జ్ఞానము నీకు బయలుపరచబడుతుంది, దాన్ని వెతకండి అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మన ముందుంది, మనం వెతకడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఇదిగో పందుల ముందర ముత్యములు వేయగాకండి అని అంటే మన దగ్గర మనము అంటే ముత్యములు వేస్తున్నామే, కానీ అది మనం పందులం అయితే దాన్ని పక్కన వేస్తాం. అదే మనం మంచివారమా కామా అనేటువంటి పరీక్ష అక్కడే తెలుస్తుంది. మనం దాన్ని అంగీకరిస్తామా, వాక్యాన్ని తీసుకుంటామా, దాని ప్రకారం కడుక్కుంటామా, దాన్ని అంగీకరిస్తామా, ఆ వాక్యాన్ని కనీసం వినడానికన్నా ప్రయత్నం చేస్తామా అని అన్నప్పుడే మనం ముత్యములు మన ముందర వేస్తున్నప్పుడు పందులమ్మా లేకుంటే మంచివారమా అనేది అప్పుడే తెలుస్తుంది. అనేకులు ఏం చేస్తున్నారు అంటే, అనేకులు కాదు మనమే ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యమును మన మధ్య చెబుతున్నప్పటికీ కూడా మనం దాన్ని వినడానికి ప్రయత్నం చేయడం లేదు. ఎందుకని? ఈ టైంలో ఇక్కడ ఉంటే ఎక్కడో క్రికెట్ చూడొచ్చు, ఈ టైంలో మనం ఇక్కడ ఉంటే ఎక్కడో మంచిగా సీరియల్ చూడొచ్చు, ఈ టైంలో మనం ఇక్కడ ఉంటే అక్కడ ఉన్నటువంటి దండోర వాళ్ళు మనతో బాగా కలిసిపోవచ్చు ఆప్యాయతలుగా. ఇదిగో ఈ టైంలో మనం ఇక్కడ ఉంటే వెళ్ళి సంతోషంగా ఒక పని చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ఏం చేస్తాయి? ఒకనాడు ఈ తాత్కాలికమైనవా, నిరంతరం నిలిచేవా? తాత్కాలికమైనవి ఇవన్నీ కూడా. ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పొద్దున కనపరావు. గడ్డి ఎండుతుంది, నీటి బూడుగా పగిలిపోతుంది. ఆ విధంగానే ఇవన్నీ కూడా నశించిపోతాయి ఒక రోజుతో. కానీ దేవుని యొక్క వాక్యము ఎప్పుడు దాకా ఉంటుందంట? ఈ లోకంలోనూ రాబోయే లోకంలోనూ మనకు అన్నీ కూడా అవసరమే. ఆ వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. కానీ మరియా ఏం చేసిందంట? అక్కడ మరియా ఏం చేసిందో మీరు విన్నారు కదా. ఇదిగో మార్తా మార్తా, నీవు అనేక పనులను పెట్టుకొని తొందరపడుతున్నావే, కానీ ఉత్తమమైనది, అవసరమైనది ఒక్కటే. ఏంటి అది? దేవుని గూర్చినటువంటి వాక్యము వినడము ఉత్తమమైనది, అవసరమైనది. అది వాళ్ళు వింటున్నారు కాబట్టి ఆమె దగ్గర నుండి అది ఏమన్నా తీసివేయబడుతుందా? అక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు, ఇదిగో మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది కనుక ఆమె దగ్గర నుండి ఈ వాక్యమును ఎవరు కూడా తీసివేయలేరు. వేస్తారా? ఇప్పుడు నీ దగ్గర 10,000 ఉంది, ₹1,00,00,000 ఉంది, లేకుంటే కొన్ని నగలు ఉన్నాయి, బంగారు ఉన్నాయి. నీ దగ్గర నుండి ఎవరైనా ఎత్తుకొని పోగడానికి ఛాన్స్ ఉందా లేదా? అర్థం కాలే, ఇన్లే అక్కడ చూస్తుంది. నీ దగ్గర ఒక బంగారు నగలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బండి ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషులు వచ్చి నీ దగ్గర నుంచి ఎత్తుకొని పోయేదానికి వీలుందా? వీలు లేదా? కానీ హృదయంలో వాక్యం ఉంటే ఎవరన్నా ఎత్తుకొని పోతారా? నువ్వు ఈరోజు కళ్ళు మూసుకొని నిద్రపో, ఇంటికాడికి వచ్చి నీ హృదయంలో వాక్యం ఉంటే తీసి గుండెను తవ్వి దాంట్లోంచి లేకుండా చేస్తారా? వింటున్నటువంటి వాక్యము మనం హృదయంలో పెట్టుకున్నప్పుడే దాని ప్రకారం కూడా నడుచుకుంటామని తెలుసుకోండి.
కానీ ఈ మనుషులు మనం ఏం చేస్తున్నామంటే వాక్యానికి చోటు ఇవ్వడం లేదు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే మరియ చేసింది ఉత్తమమైనదే, ఆమె మంచి పని చేసింది, వాక్యం వచ్చి వింటూ ఉంది, నేర్చుకుంటూ ఉంది, దాని ప్రకారం జీవించడానికి ఆమెకు అవకాశం ఉంది, ఆమెకు నిత్యజీవం ఉంది. మార్త మంచి పని చేస్తుంది. ఒక గొప్ప సేవకుడు, గొప్ప ప్రభు అయిన యేసుక్రీస్తు ఇంటికి వచ్చినప్పుడు తొందరపడి అన్ని పనులు చేయడం మంచి పనే, కానీ వాటికంటే దేనికి శ్రేష్టమైందని చెప్తున్నాడు అంటే వాక్యం వినడమే శ్రేష్టం. ఈనాడు మనమైనా కూడా ఆలోచన చేసుకోవాలి. మన ఇంటికి ఏదైనా ప్రార్థన కూడములు పెట్టుకోవాలని అనుకుంటే ముందుగానే సిద్ధపరచుకోండి, ఒక ఆలోచన చేసుకోండి, ఒక డిటర్మైండ్తో ఉండండి. ముందే ఆలోచన చేయండి. మనము కరెక్ట్ టయానికి వాక్యం అంటే ఆ వాక్యం టయానికి వాక్యంలోకి వెళ్ళి వాక్యాన్ని వీడి తర్వాత నీ పనులు మళ్ళీ ఏమైనా చేసుకోవచ్చు. ఇది మనము దేవుని యొక్క వాక్యానికి ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ వాక్యం అనేటువంటిది ఆషామాషిది కాదు. ఈ వాక్యము తలకిందులుగా చేసింది ఈ ప్రపంచాన్నే. ఇప్పుడు గమనించండి, ఈ ప్రపంచంలో జరుగుతున్న ఈ యుద్ధాలు అన్నిటిని కూడా ఆపాలనుకుంటే దేని వలన ఆపగలము చెప్పండి? ఈ వాక్యం వెళ్ళి వాళ్ళకి ప్రకటించితే యుద్ధాలు కూడా ఆగిపోతాయి. ఎన్నో మంది, వేల మంది చనిపోయి తలకిందులు అయిపోయి తల్లిదండ్రులు పోగొట్టుకొని అనాథలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని సైతం కూడా మార్చగలిగేటువంటి శక్తి దేనికి ఉంది? క్రీస్తు యొక్క బోధకు ఉంది, క్రీస్తు యొక్క మాటకు ఉంది. అంత గొప్ప మాట మన ఇంటి దగ్గరకు వచ్చి వాక్యం వినడానికి ప్రయత్నం చేయమని చెప్తుంటే దాన్ని మనం పెడచెవి పెట్టేస్తున్నాం. ఈనాడు ఈ వాక్యం వినలేకపోయారు కాబట్టి అనేకులు అందరూ విగ్రహారకులు అవుతున్నారు. అనేక మంది పాపంలో తప్పు మార్గంలో పడిపోతున్నారు. ఈ వాక్యం వింటే వారి హృదయంలో ఉంటుంది, భయం కలిగి ఉంటారు. ఇది వినడానికి మనం ప్రయత్నం చేయాలి. వినకపోతే ఏం కాదు, ఏమవుతుంది? ఏం కాదు, పాపంలో పడిపోతాం, నిత్యజీవాన్ని కోల్పోతాం, విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. తరచుగా ఎప్పటికప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు వాక్యాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అందరం కూడా స్థిరమైనటువంటి క్రీస్తు యొక్క మాటల ప్రకారం నడుచుకుంటాము. అలాగా ఉన్నప్పుడే మనకు నిత్యజీవం అనేది కూడా ఒకటి ఉన్నది అనేది గమనించండి. ప్రియులారా, యవ్వనులు, వృద్ధులు, బాలురు, వీళ్ళందరూ ఎవరైనా సరే దేని చేత నడకను శుద్ధిపరచుకోగలరు? దేని వలన నడకను శుద్ధిపరచుకోగలరు? ఒక మనిషి యొక్క ప్రవర్తనను, పాపములను అన్నిటిని కడిగి వేసుకోవడానికి దేని యొక్క ఉపయోగం అవసరం ఉంది? అక్కడ వాక్యం ద్వారానే. దావీదు అంటాడు 119 కీర్తనలో, ఇదిగో యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకున్నదరు? నీ వాక్యం బట్టే కదా, నీ ఆజ్ఞలను బట్టే కదా. ఇది శ్రేష్టమైనటువంటి వాక్యం. ఈ వాక్యం కోసం మీరందరూ కూడా ఎప్పటికప్పుడు మీ హృదయాలను ఉంచగలరని, తరచుగా కుటుంబ ప్రార్థనలు పెట్టుకోండి, తరచుగా తొందరపడండి వాక్యం కోసము. వాక్యాన్ని వినండి, నీకు ఆశీర్వాదము, నీ తోటి వారికి, నీ కుటుంబంలోకి వచ్చిన వారికి ఆశీర్వాదం. ఎందుకంటే యేసుక్రీస్తే నీ ఇంటి దగ్గరికి వస్తున్నాడు అనేది మాత్రం గమనించండి. రవివర్మ రావడం లేదు, ఇంకొకరు రావడం లేదు నీ ఇంటికి. ఈ బోధ వస్తుంది. ఈ బోధ వస్తుందంటే ఎవరు వస్తున్నట్టు అర్థము? ఆయనే వస్తున్నాడు, యేసుక్రీస్తు. కాబట్టి దాన్ని మీరు అంగీకరించి ప్రతిరోజు కూడా వాక్యం కోసం ఎగిరిపడమని ప్రేమతో మీ అందరినీ కూడా వేడుకుంటూ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.